రాజు, మరోవైపు శాంతి, అప్పుడప్పుడు గణపతి. ఈ ముగ్గురులో ఎవరిని పెళ్లి చేసుకున్నా ఆది జీవితం అడవి కాచిన వెన్నెలే అయిపోతుంది. మరి ఈ రోజు ఆ వెన్నెల్లో ఆడపిల్ల ఎవరో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ హ్యాపీ రాధి అండ్ రైజింగ్ రాజుస్ టీమ్. ఎలకొక్కలు అయిపోయారు అంతే. హలో మాస్టారు, ఎవరు నువ్వు? ఇప్పుడే జబర్దస్త్ మీద కేసేసి వస్తున్నా. దేనికండి? యూత్ చెడిపోతున్నారండి దానివల్ల. జబర్దస్త్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2012లో. మరి దానికి ముందు చెడిపోయిన యూత్ అంతా అలా చెడిపోయారా? దేశంలో రోజుకు 200 రేపులు జరుగుతున్నాయి, వాటిని ఆపండి. మందు షాపుల దగ్గర మగాళ్ళు బార్లు కడుతున్నారు, వాళ్ళని ఆపండి. అందరినీ నవ్వించి ఆరోగ్యంగా ఉంచి జబర్దస్త్ ఆపడం ఏంట్రా? ఇలాంటి వాళ్ళే గాలి ఎక్కువ వస్తుందని ఫ్యాన్ ఆపేసి విసరకర్ర పెట్టి విసురుకున్నారంట. ఇంకొంతమంది ఉంటారు, వాడి మీద మనకి ఏ ఉద్దేశం ఉండదు, వాళ్ళు మాత్రం నా ఉద్దేశం ఏంటంటే అని స్టార్ట్ చేస్తారు. ఎవడికి కావాలని ఎవడెవడి ఉద్దేశాలు ఉంటే పెట్టుకోవాలి జోబులు అంతే. ఇప్పుడు నాకు తృప్తిగా ఉందండి, ఇప్పుడు స్కిట్ లోకి వెళ్దాం. నాకు చాలా తృప్తిగా ఉంది. రోజా ఓకే. ఒక మంచి సాంగ్ ని కూని చేస్తారే, ఇంకా లైఫ్ లో ఆ సాంగ్ చూస్తే మీ ఇద్దరే గుర్తొస్తారు తప్ప. ఏమండి ఈ పెదవుని దాన్ని ఒకరు వదిలేయాలంటే ఆల్రెడీ వదిలేయిపోయి ఆలాడుతున్నాయి అవి. వీళ్ళ నాన్నండి, మా అమ్మాయి హీరోయిన్ అంటే చిరంజీవి పక్కన చేసిన హీరోయిన్ అనుకుని చేసుకుందాం అనుకున్నా. చేసుకున్నాక తెలిసింది ఇది చిరంజీవి హీరోయిన్ కాదు, చిత్తూరు నాగయ్య హీరోయిన్ అని. మనం ఒక తాడు తీసుకుని మన మెల్లో 3 ముళ్ళు వేసుకున్నాం అనుకోనండి, ఇమీడియట్ గా చచ్చిపోతాం. అదే తాడు తీసుకుని వీళ్ళ మెల్లో 3 ముళ్ళు వేసాం అనుకో, ఇన్స్టాల్మెంట్ లో చచ్చిపోతాం. చెప్పావే. అందరు పిల్లలు ఒకేలా ఉంటారా? రాను రాను నమ్మకాలు పోతున్నాయి మాకు కూడా. అందరు డాక్టర్లు కూడా ఒకలాగా ఉండరు, కానీ ట్రీట్మెంట్ ఒకటే కదా. అది అది తెలుసుకోండి మీరు. బాహుబలి చూశారు కదండి, పెళ్లికి ముందు మగాడి పరిస్థితి ప్రభాస్ ఏనుగు ఎక్కటం లాంటిది, పెళ్లి తర్వాత మగాడి పరిస్థితి అనుష్క ప్రభాస్ని ఎక్కటం లాంటిది. అబ్బా పెళ్ళై 2 సంవత్సరాలు అయింది, ఇప్పుడు వచ్చి టచ్ చేయలేదండి. ఏం టచ్ చేయమంటావే? ఇది పడుకుంటే కాకులు వాళ్తాయి, కూర్చుంటే ఈగలు వాళ్తాయి. ఇక నేను ఎప్పుడు మరి రాఘవేంద్రరావు గారి సినిమాలో పాటల మీద పక్షులు అయ్యి వాడితే రొమాన్స్ చేస్తారే, నా మీద కాకులు వాడితే రొమాన్స్ చేయరా? పావురాలు చిలకలు వాడేది బ్యూటిఫుల్ బాడీ మీద, కాకులు వాడేది జడ్ బాడీ మీద. ఈ నడుము పట్టుకుంటే గోనె సంచిలాగా గరుగ్గా ఉంటది. పోనీ చంపలైనా చూద్దామంటే చేపలు పట్టుకునే వాళ్ళకి ఎన్ని రంధ్రాలు ఉంటాయి, అన్ని రంధ్రాలు ఉన్నాయి. అది కాదు, ఇక టచ్ చేయటం ఎందుకులే అని చెప్పి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూద్దామని ఇలా చూస్తే చచ్చిపోయిన మా నాయనమ్మ గుర్తొస్తుంది, కానీ ఇది బతుకున్న దీని మీద 3 రావట్లేదండి. ఏమండి మెల్లిగా అవకాశం తీసుకొని దగ్గరికి తీసుకోండి. నేను అవకాశం చూసుకుంటే నువ్వు ఆకాశం చూసుకోవాల్సి వస్తుంది. ప్లీజ్, అనుభవాలు చెప్పాల్సిన వయసులో అనుభవించాలని కోరుకోకే, నీకు దండం పెడతా. ఏమండి నేను ఒక హీరోయిన్ అండి, నాకంటూ బోలు ఫిలిం పిక్చర్స్ ఉన్నాయండి. నీతో తీసే ఫిలిం ఒక్కటేనే, శ్రీ లక్ష్మీ గణపతి ఫిలిమ్స్. దెయ్యాల కోట, ఓడల మర్రి, అది తప్ప ఏవి తీయరు నీతో. ఏమండి నా గురించి తెలుస్తలేదు, ఒకసారి షూటింగ్ రండి, నా రేంజ్ ఏంటో తెలుస్తుంది. ఈ రోజు నీ ఫాలోయింగ్, నీ రేంజ్ మొత్తం చూస్తా. పదండి, ఇల్లు జాగ్రత్త పని మనిషి. రాధా నీకోసం నేను చచ్చిపోతా. మీరు చచ్చిపోవడం దేవుడేరు, అంత గట్టి కరిస్తే అది గుండెకి చచ్చిద్ది. డైరెక్టర్ గారు నమస్తే అండి. నువ్వు తీసేది ఫ్యామిలీ సినిమానేగా? డైరెక్టర్ బట్టి వీడు డైరెక్టర్ అంటే డౌట్ వచ్చిందిలే నాకు. ఏం చేస్తుంటావు? నేను ఎదవలకు దూరంగా ఉంటానులే. కానీ ఇడితే మనకెందుకు గానీ, మా సినిమాలో సెకండ్ హీరోయిన్ ఉంది కదా, దాంతో పాటు హీరోయిన్ తీసిరండి. చమక్ చమక్ చాం చుట్టుకో ఛాన్స్ దొరికే రోయ్యా. చనక్ చనక్ చాం పట్టుకో చంపెదరువులే వెయ్యా. హొయ్యారి హొయ్యారం సయ్యందయ్యా. జబర్దస్త్ ఇంట్రోలో రోజా గారు అనసూయ గారు బదులు వీళ్ళిద్దరం పంపించండి ఫస్ట్. ఈ మధ్య జబర్దస్త్ బాగా దిష్టి తగిలింది, వీళ్ళు వస్తే అది దిచ్చిపోద్ది.
డైరెక్టర్ నా సీన్ ఏంటి? ఏం లేదురా, పగలంతా మేతేస్తారు, సాయంత్రం 5 అవగానే పాలు పిండుకుంటారు, ఇక రాత్రి కుడిదేకి పడుకోవటమే. బర్రెకి చెప్పవలసిన సీన్లని నాకు చెప్తారేంటి? నువ్వు బర్రె కంటే భారీగా ఉన్నావు కదరా, అందుకే నీకు చెప్పా. హలో, మా ముగ్గురిని పెట్టి సినిమా తీస్తే ఉంటది. రామ్ గోపాల్ వర్మ రామాయణం తీసినట్టే ఉంటదిరా. ఏమండి రాధగారు బాగున్నారా? బాగున్నాను కానీ మీ జుట్టు ఇంత పొడవుగా ఉంటది, ఏం వాడతారు? ఉదయం లేస్తే తలస్నానం చేస్తారండి, మధ్యాహ్నం అంత ఆయిల్ పెట్టి మర్దన చేసుకుంటానండి. మరి రాత్రికి సవరం తీసి గోడకున్న కుక్కానికి తగిలిస్తుంది. సినిమా పేరేంటారు ఇంతకి? ఆవిడ ఆయనకి దక్కదు. అవునులే, డైరెక్టర్ నువ్వైతే ఆవిడ ఆయనకేంటి ఎవరికి దక్కదు. స్టోరీ ఏంటో స్టోరీ చెప్తాను కానండి, ఈ స్టోరీ మన మధ్యనే ఉండాలి, బయట ఎవరికి తెలియకూడదు. వాళ్ళని పెట్టి సినిమా తీస్తే స్టోరీ ఏంటి? సినిమా కూడా మన మధ్య ఉంటది, థియేటర్ లోకి వెళ్ళదు అది. ఏం పర్లేదు, మా యూత్ అంతా కలిసి మేమే ప్రొడ్యూసింగ్ చేస్తాం అవసరం వస్తే. ఒరే నువ్వు ఏడ దొరికేవరా? నీలాంటోడే వాడు ఎవడో నవ సమాజాన్ని నిర్మిస్తానంటే ఆ కాంట్రాక్ట్ నాకే ఇప్పించమని గొడవ చేశాడంట. కెమెరా రాధా గారు మంచి పోజ్ పెట్టండి. అలాగే మా ఆవిడ మంచి పోజు. రాధా గారు ఏం పోజ్ అండి అది? ఏదో ఒక రోజు మీ గుడి కట్టి ఆ గుడి చుట్టూతా నేనే తిరిగి రోజులు మనకు వస్తాయి. ఆ రోజుల సంగతి దేవుడు ఎరుగ్గాని ఒక కుండకు 3 బొక్కలెట్టి దీని చుట్టూ తిరిగే రోజులు మాత్రం దగ్గరలోనే ఉన్నాయి. ఇప్పుడు హీరో గారు రండి. రాధ గారు హీరోకి లిప్ లాక్ ఇవ్వాలి. యాండి లిప్ లాక్ ఇవ్వడం నాకు అంత అభ్యంతరం కాదండి, దానివల్ల మన సినిమాకి ఏమైనా అవార్డులు వస్తాయా? నువ్వు లిప్ లాకిస్తే అవార్డు కాదే, వీడికి హాస్పిటల్లో ఒక వార్డు వస్తుంది. సార్ హీరో గారు మీరు లైన్ వేస్తున్నట్టు ఆవిడ తెలుసు, ఈవిడ లైన్ వేస్తున్నట్టు మీకు తెలుసు. ఈ సినిమా రిలీజ్ అవ్వదని మాకు తెలుసు. సార్ ఫైనల్ సినిమా హీరో గారికి నాకు కావాలంటే నాకు కావాలని, హీరో గారిని మీ ఇద్దరు అంతే కదా? వాడు నా వాడే, కాదు నా వాడే, వాడు నా వాడే, కాదు నా వాడే. ఆపండి. కుడి కన్ను కావాలా ఎడం కన్ను కావాలంటే ఏం చేయాలి? 2 కళ్ళు మీకు చేతిలో పెట్టాలి. సరే విలన్ ఏడు, విలన్ ఏడి? నేను రెడీ. ఓకే రెడీ, యాక్షన్. అయ్యో చెట్టు చాటుకు తీసుకెళ్ళదు, నన్ను చెట్టు చాటుకు తీసుకెళ్ళదు. కట్ కట్ కట్. కేక్ ఓకే బా అదర కొట్టేసాయా, వెళ్ళు. నమస్కారం డైరెక్టర్ గారు, నేను రెడీ, మీరు రెడీయా? నువ్వెవరు? నేనేనండి విలన్ని, ఏదో రేపు నన్ను పిలిచారు, కొంచెం ట్రాఫిక్ వల్ల లేట్ అయిందండి. మరి ఆడేవడో? వాడెవడో నాకే తెలుసు. ఫ్యాన్స్ ఛాన్స్ తీసుకున్నారు అనుకుంటా. సినిమారా మీది? సినిమారా మీది? సినిమారా మీది? ఓకే, సో రోజా గారు హైపర్ రైజింగ్ ఎలా ఉంది? స్టార్టింగ్ ఎక్స్ట్రాడనరీగా ఉంది. 10 మందిని నవ్వించే జబర్దస్త్ మీద అందరికి కన్ను కదా, దిష్టి తీయాల్సిందే. అండ్ ఆదికైతే శాంతిని అండ్ రాజుని చూస్తే అలా పంచుల ప్రవాహం వస్తూనే ఉంది, గ్యాప్ ఇవ్వట్లేదు. ఆగి మళ్ళీ నవ్వుదామంటే అసలు చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంది, చాలా బాగుంది. నాగబాబు గారు డైలాగులతో ఎరగొట్టేశావు. బిగినింగ్ కూడా నాకు కూడా చాలా బాగా నచ్చింది. కొన్ని లక్షల మందికి ఉపాధి ఇస్తుంది ఒక్క జబర్దస్త్. ఎట్లా అంటే ఇక్కడ పనిచేసే కొద్ది మంది కాదు, ఇక దీని మీద అక్కడ ప్రొడక్షన్లో, దానికి వెనకాల మళ్ళీ ఛానళ్ళు, తర్వాత ఇక్కడ యాక్ట్ చేసే జబర్దస్త్ ఆర్టిస్టులు ఊళ్ళకి వెళ్తే షోస్ కోసం ఆ చుట్టుపక్కల పనిచేసేవాళ్ళు వాళ్ళు ఒక్కసారి జబర్దస్త్ తీసేసి అందరి నోట్లు మట్టి కొట్టేస్తారా? అందుకని బాగా చెప్పావు, థ్యాంక్ యూ, అది వెరీ గుడ్. తర్వాత స్కిట్ బాగా చేశారు, హిలేరియస్ ఎంటర్టైన్ చేశారు.